సో మనతో పాటు హెస్తూర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు వేర్ఫుల్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందండి. ఈ వీడియోలో మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రేంజ్ రివ్యూ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనకి ఓడోమీటర్ లో 730 కిలోమీటర్ల రీడింగ్ అయితే చూపిస్తుంది. బట్ మనకి ఇది ఆగిపోయి నార్మల్ గా మన ట్రిప్ మీటర్ రీడింగ్ అయితే వచ్చేస్తుంది. ఇనిషియల్ గా పార్క్ మోడ్ అయితే ఉంటుంది అనమాట స్కూటర్. నేను జస్ట్ ఇక్కడ బ్రేక్ ప్రెస్ చేస్తే మన స్కూటర్ రెడీ టు మూవ్ అనమాట. ఒకసారి నేను టైం అయితే చూపిస్తున్నాను. ఉదయం 10:29 అయింది. అలాగే ఇప్పుడు నేను ఫోన్ లో ఉన్న స్పీడోమీటర్ కూడా ఆన్ చేశానండి. నెక్స్ట్ మోడ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మోడ్ లో పెడుతున్నాను. నేను ఈ స్కూటర్ నేను ఫస్ట్ మోడ్ లోనే టెస్ట్ చేయబోతున్నాను. కంపెనీ చెప్పింది వచ్చి 300 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. మరి 300 కిలోమీటర్ల రేంజ్ వస్తుందో లేదో అనేది ఈ రోజు మన రేంజ్ రివ్యూలో తెలుసుకుందాం. సో నేను ఫస్ట్ స్టాప్ ఒక 20 కిలోమీటర్ రీచ్ అయిందో చెప్తాను. సో నేను ఫస్ట్ స్టాప్ తీసుకున్న టైంకి 20.7 కిలోమీటర్లు అయితే రైడ్ చేయడం జరిగిందండి. గూగుల్ టైం చూసుకున్నట్లయితే ఉదయం 11:54 అయితే అయింది. సో మనకి ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 87% అయితే ఉంది. మనకి 23 కిలోమీటర్స్ తిరిగినట్టుగా ఉంది. ఇక్కడ ఓడోమీటర్ లో చిన్న గ్లిచ్ అయితే ఉందన్నమాట. ఎవ్రీ 1 కిలోమీటర్ కు 180 మీటర్స్ ఎక్స్ట్రా అయితే చూపిస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు నేను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టెస్ట్ అయితే చేశాను. మొత్తం కూడా ఎక్కువ మోడ్ లో మీరు చూడొచ్చు. స్టార్టింగ్ లో కూడా ఫస్ట్ మోడ్ లోనే టెస్ట్ చేశాను. సో నా కంపెనీ వాళ్ళు చెప్తున్న 300 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందా లేదా అని టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ 20 కిలోమీటర్స్ వరకు మాత్రం నేను ఫస్ట్ మోడ్లో అయితే రైడ్ చేశాను. నేను యావరేజ్గా స్పీడ్ ఇందులో వచ్చి 33 kph టాప్ స్పీడ్ అయితే చూపించింది మనకి స్కూటర్ మీద ఉన్న స్పీడోమీటర్ రీడింగ్లో. నా వెయిట్ వచ్చి 70 kg. ఈ పర్టికులర్ పారామీటర్స్లో నేను నాకు టెస్ట్ చేసింది వచ్చి 20 కిలోమీటర్స్ వరకు టెస్ట్ చేశాను. ఇప్పటి నుంచి నేను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నీకు థర్డ్ మోడ్లో షిఫ్ట్ చేసుకుని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేస్తాను. బట్ మీకు ఎక్కువ మోడ్లో కంపెనీ వాళ్ళు చెప్తున్న రియల్ రేంజ్ ఎంత వస్తుంది అనేది మాత్రం వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను రైడ్ చేస్తున్న బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నైతే 2.7 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. ఇంకొక బ్యాటరీ ప్యాక్ వచ్చి 1.8 kWh కెపాసిటీ. ఓవరాల్ గా 4.5 kWh కెపాసిటీతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ అనమాట. సో వన్స్ ఈ 2.7 kWh కెపాసిటీ అయిపోయిన తర్వాత నేను బ్యాటరీ స్విచ్ చేసుకుని నెక్స్ట్ బ్యాటరీ ప్యాక్ లో షిఫ్ట్ అవుతాను అనమాట. అలా అయితేనే మనకు ఓవరాల్ గా వీళ్ళు చెప్తున్న 300 కిలోమీటర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. మనకి ఇప్పుడు వేర్ ప్లస్ స్కూటర్లో సెకండ్ మోడ్ టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేస్తానండి. సెకండ్ మోడ్లో మీకు మ్యాక్సిమం రీచ్ అవుతుంది వచ్చి 43 kph వరకు టాప్ స్పీడ్ అనేది రీచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు థర్డ్ మోడ్ కూడా షిఫ్ట్ చేశాను. యావరేజ్ అయితే 57 అయితే మాత్రం మ్యాక్సిమం ఆ పర్టికులర్ స్పీడ్ అయితే మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం థర్డ్ మోడ్ లో ఎప్పుడైతే షిఫ్ట్ చేసుకుని రేంజ్ టెస్ట్ స్టార్ట్ చేసామో ఇప్పుడు వరకు అయితే ఓడోమీటర్ లో 57 కిలోమీటర్లు చూపిస్తుంది అనమాట. బ్యాటరీ పర్సెంటేజ్ కరెక్ట్ గా 60% అయితే రీచ్ అయింది. సో ఫోన్ స్పీడోమీటర్ లో యాక్చువల్ గా రీచ్ అయిన డిస్టెన్స్ వస్తే 50.34 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యామన్నమాట. గూగుల్ టైం చూసుకున్నైతే 12:45 అయిందండి. సో నేనైతే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఒక 100 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత అయితే మీకు షేర్ చేస్తాను. థర్డ్ మోడ్ నుంచి ఎప్పుడైతే నడపడం స్టార్ట్ చేశానో నాకు ఆ పికప్ అయితే నచ్చిందండి. బట్ వన్స్ థర్డ్ మోడ్ లో ఎవరైనా వెళ్ళారంటే మళ్ళీ ఫస్ట్ మోడ్ లో నడపడానికి ఇష్టపడరు అనమాట. సో ఆ పికప్ లెవెల్ కి అడ్జస్ట్ అయినప్పుడు బాడీ స్లోగా వెళ్ళడానికి ఇష్టపడదు. సో ఇదే హెస్తూర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ వేర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. వీళ్ళు లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఒక 360 వ్యూ అయితే మీకు చూపిస్తాను. సో ఇదనమాట కాస్త మనకి స్లైట్ గా కొంచెం రెట్రో స్టైల్ డిజైన్ లోకి అయితే కనిపిస్తుంది అనమాట. మార్కెట్ లో కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. అంటే బట్ కొన్ని వేరియంట్స్ లో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ముందు వైపు చూసుకున్నది టెలిస్కోపిక్ సస్పెన్షన్, 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్, డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. అలానే LED లైట్స్ కూడా మనకి ఆఫర్ చేస్తారు. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ సుమారుగా ఒక 150 నుంచి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఫుట్బోర్డ్ స్పేస్ కూడా బాగానే ఆఫర్ చేస్తున్నారు. అలానే సీట్ కూడా వైట్ సీట్ అనేది మీకు లభిస్తుంది అనమాట. రేర్ సైడ్ కూడా మీకు 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అనేది లభిస్తుంది. మోటార్ కెపాసిటీ చూసుకున్నది 1.5 kW BLDC హబ్ మోటార్. పీక్ పవర్ చూసుకున్నది 3 kW అయితే లభిస్తుంది అనమాట. దీంతో కంపెనీ క్లెయిమ్ చేస్తున్న టాప్ స్పీడ్ 65 కిలోమీటర్లు. ఒక బ్యాటరీ ప్యాక్ అనేది కంపార్ట్మెంట్ కింద అయితే ఉంటుంది. ఇది ఒక రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్. అలానే ఫుట్బోర్డ్ స్పేస్ కింద అయితే ఒక ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సెంటర్ స్టాండ్ లభిస్తుంది. మీకు సైడ్ స్టాండ్స్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. అలానే ఫుట్ ప్యాక్ జస్ట్ మీరు ట్యాప్ చేస్తే ఫుట్ ప్యాక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఫ్రంట్ సైడ్ మీరు ఏమైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ అనేది ఇస్తున్నారు. హుక్ అయితే లభిస్తుంది అనమాట. హార్న్ స్విచ్, టర్న్ లైట్ ఇండికేటర్స్, సిగ్నల్ లైట్ ఇండికేషన్, హై బీమ్, లో బీమ్ స్విచ్, అలానే మీకు పార్క్ మోడ్ 3 మోడ్స్ అనేది లభిస్తుంది. అలానే రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. మీకు ఈ స్కూటర్లో మీకు రిమోట్ కీ ఆప్షన్ కూడా ఉంటుంది. రిమోట్ గా స్కూటర్ ని పవర్ ఆన్ చేయొచ్చు. అలానే ఇందులో మనకి యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉంటుంది. సో యాంటీ థెఫ్ట్ అలారం మోడ్ లో ఎవరైనా స్కూటర్ ని టచ్ చేస్తే మీకు ఇలాగ అలారం మోగుతుంది అనమాట. అలానే ఫైండ్ మై స్కూటర్ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మొత్తం 3 వేరియంట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ కింద ఉన్న ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వచ్చి 2.7 kWh వేరియంట్ తో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ 180 కిలోమీటర్లు. కింద మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఉంది. అది వచ్చి 1.8 kWh కెపాసిటీ అనమాట. దీంతో చెప్తున్న రేంజ్ 120 కిలోమీటర్స్ అనమాట. ఈ 2 బ్యాటరీ ప్యాక్ కెపాసిటీస్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 4.5 kWh కెపాసిటీతో
300 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ మన 300 కిలోమీటర్ రేంజ్ వస్తుందా లేదని రేంజ్ టెస్ట్ అయితే చేస్తున్నాం అనమాట. అలానే స్కూటర్లో మనకి డాష్ బోర్డ్లో మీకు పార్కింగ్ మోడ్, బ్యాటరీ పర్సెంటేజ్, ఓడోమీటర్ రీడింగ్ కనిపిస్తాయి. ఇప్పుడైతే మన ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ రివ్యూ అయితే కంటిన్యూ చేద్దాం. ఎప్పుడైతే ఒక 55% కన్నా తక్కువ డ్రాప్ అయిందో అప్పటి నుంచి మనకి ఈ థర్డ్ మోడ్లో కూడా 52 కిలోమీటర్ కన్నా ఎక్కువ టాప్ స్పీడ్ అయితే వెళ్ళట్లేదండి. 3వ స్టాప్ తీసుకున్నానండి. మనకు ఓడోమీటర్ రీడింగ్ లో 82 కిలోమీటర్ రీడింగ్ చూపిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకా 35% అయితే ఉంది. అలానే మన ఫోన్ స్పీడోమీటర్ రీడింగ్ చూస్తే 71.54 కిలోమీటర్ రీచ్ అయ్యండి. టైం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 1:20 అయింది. సో మనకు ఒక 15% రీచ్ అయిన తర్వాత పికప్ లెవెల్స్ చాలా డ్రాప్ అయిందండి. థర్డ్ మోడ్కి చూసుకున్నట్లయితే మనకి ఒక 35 అలా వరకు రీచ్ అవుతుంది ఫుల్ స్పీడ్ ఇస్తుండే. సెకండ్ మోడ్లోకి వెళ్తే కనుక ఒక 30-29 వరకు చూపిస్తుంది మన స్పీడోమీటర్లో. అలానే ఫస్ట్ మోడ్ చూసుకున్నట్లయితే ఒక 25 వరకు రీచ్ అవుతుంది అనమాట స్పీడ్. సో ఇప్పుడైతే మన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 91.19 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. గూగుల్ టైం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:53 అయింది. అలానే మనకి బ్యాటరీ పర్సెంటేజ్ చూస్తే 15% చూపిస్తుంది అనమాట. ఈ ఓడోమీటర్ లో గ్లిచ్ ఉందని చెప్తున్నాను కదా, 104 కిలోమీటర్స్ చూపిస్తుంది. బట్ యాక్చువల్ గా మనం నడిపింది 91.2 కిలోమీటర్లు అనమాట. ఇప్పుడైతే నేను లంచ్ బ్రేక్ తీసుకుంటానండి. లంచ్ బ్రేక్ తీసుకున్న తర్వాత మిగిలిన రైడ్ అయితే కంప్లీట్ చేస్తాను. సో ఇప్పుడు నేను లంచ్ బ్రేక్ తీసుకున్న తర్వాత రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. మనకి 91.4 కిలోమీటర్ వరకు రైడ్ చేసాం. ఇప్పుడు నేను రిజ్యూమ్ చేస్తున్నాను. గూగుల్ టైం చూస్తే సాయంత్రం 4:15 అయిందండి. కింద చూపించినట్టు బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకా 15% అయితే ఉంది. ఇప్పుడైతే నేను రేంజ్ టెస్ట్ ని కంటిన్యూ చేస్తున్నాను. నేనైతే స్పీడోమీటర్ ఇంకా 30 కిలోమీటర్ స్పీడ్ ఉన్నంత వరకు టెస్ట్ చేస్తానండి. ఎప్పుడైతే 30 కన్నా డ్రాప్ అవుతుందో అక్కడ డ్రాప్ చేసి ఎంత ఎస్టిమేషన్ వస్తుంది అనేది కూడా మీకు చెప్తాను. సో మనమైతే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 100 కిలోమీటర్ అయితే రీచ్ చేయమండి ఓవర్ ప్లస్ లో. సో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకా 7% అయితే ఉంది ఈ 2.7 కిలోవాట్ కెపాసిటీ వేరియంట్ లో అయితే. అలానే టైం చూస్తే సాయంత్రం 4:35 అయిందనమాట. సో ఈ వేరియంట్ లో ఎప్పుడైతే 15% వచ్చిందో పికప్ డ్రైవర్స్ చాలా డ్రాప్ అయిందనమాట. ఒక 38 మించి అయితే వెళ్ళట్లే, అంటే చాలా స్లోగా పికప్ తీసుకుంటుంది. యావరేజ్ గా ఒక 35-38 మంచిది అయితే మెల్లగా పికప్ తీసుకుని ఆ టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే చాలా వరకు పికప్ లెవెల్ డ్రాప్ అయినాయి. సో ఇప్పుడైతే నేను నెక్స్ట్ బ్యాటరీ ప్యాక్ షిఫ్ట్ అవుతున్నాను. నేను ఇంకా కంప్లీట్ గా డ్రాప్ చేయలేదు. ఇది ఎంత కంప్లీట్ 0 డ్రాప్ చేస్తే ఎంత రేంజ్ వస్తుందో కూడా మీకు వీడియో ఎండ్ లో చెప్తాను. ఇప్పుడైతే నేను సెకండ్ బ్యాటరీ ప్యాక్ షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ బ్యాటరీ ప్యాక్ ఫుట్ బోర్డ్ స్పేస్ కింద ఉంటుంది. దాన్ని కనెక్టర్ రిమూవ్ చేస్తున్నాను నేను. ఇప్పుడైతే సెకండ్ బ్యాటరీ ప్యాక్ ఫిట్ చేశాను నేను. ఇది 1.8 కిలోవాట్ అవర్ కెపాసిటీ అనమాట. ఎంసీబీ ఆన్ చేస్తున్నాను. సో ఇది ప్రజెంట్ అయితే 100% ఛార్జింగ్ లో ఉందన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను థర్డ్ మోడ్ లోనే రేంజ్ టెస్ట్ అయితే చేస్తానండి. ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి 4.5 కిలోవాట్ అవర్ అవుతుంది. ఇందాక 2.7, ఇప్పుడు 1.8 కిలోవాట్ అవర్. మన స్పీడోమీటర్ రీడింగ్ సుమారుగా 107 కిలోమీటర్లు రీచ్ అయింది అనమాట. టైం చూస్తే సాయంత్రం 4:47 అయింది. నేను ఎందుకు ఇప్పుడు చెప్పానంటే సెకండ్ బ్యాటరీ పెట్టి ఇప్పటికి 10% డ్రాప్ అయింది. సో 10% కి సుమారుగా 7 కిలోమీటర్లు అయితే వచ్చింది అనమాట. సో దీన్ని మనం కన్సిడర్ చేసుకుంటే సుమారుగా సెకండ్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా 1.8 కిలోవాట్ వరకు మన థర్డ్ మోడ్ లో వెళ్తే కనుక ఒక 65-68 కిలోమీటర్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని కన్సిడర్ చేసుకుంటే సుమారుగా 115 కిలోమీటర్ వరకు నేను రైడ్ చేశానండి. ఈ 115 కిలోమీటర్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా ఏంటంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. మీరు ఈవెన్ మీకు ఏదైతే 4.5 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెట్టినా కూడా మీరు ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలుగుతారు అనమాట. ఇందులో బ్రేకింగ్ పరంగా ముందు వెనక కూడా మన డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ అయితే బాగానే ఉందండి. ఒకసారి మీకు బ్రేకింగ్ చూపిస్తాను. ఇది ఫ్రంట్ బ్రేక్ అనమాట, రేర్ బ్రేక్ అనమాట. సో వీళ్ళు మేబీ రేర్ బ్రేకింగ్ బాగా ట్యూనింగ్ చేసినట్టు అనిపించింది నాకు. రెండు కూడా కొంచెం ఫాస్ట్ యాక్షన్ వస్తుంది మనకి. ఇదిగోండి. అలా నెక్స్ట్ మీకు సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే పర్లేదు అనమాట. మీరు ఏదైతే వెళ్తున్న డిస్టెన్స్ని బట్టి మీకు కంఫర్ట్గానే అనిపిస్తుంది. సీట్ కూడా మీకు మీడియంగా బాగానే అనిపిస్తుంది. నెక్స్ట్ సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే నాకు రేర్ సస్పెన్షన్ అయితే బాగా కొంచెం బెటర్ అనిపించింది. సో ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఓకే, కానీ రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తే మాత్రం నాకు రేర్ సస్పెన్షన్ బాగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఒకసారి మీరు స్పీడ్ బ్రేకర్ మీద చూడొచ్చు. పెద్ద సైజ్ స్పీడ్ బ్రేకర్ ఇది. సో మీకు కింద ఏమాత్రం టచ్ అవ్వకుండా వెళ్ళింది స్కూటరు. అలానే ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక ఫస్ట్, సెకండ్, థర్డ్ మోడ్లో మాత్రం నాకు బాగా నచ్చింది అయితే థర్డ్ మోడ్ పికప్ అయితే బాగా నచ్చిందండి. సెకండ్ మోడ్ కూడా ఓకే, బట్ ఈ స్కూటర్లో మోస్ట్లీ కస్టమర్స్ రేంజ్ గురించి అయితే మాత్రం ఫస్ట్ మోడ్లో వెళ్ళాలి. బట్ రెగ్యులర్గా నడిపే వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొంచెం ఆ వెహికల్ని ఫీల్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ మోడల్ ఫీల్ అవ్వాలంటే మాత్రం థర్డ్ మోడ్లో వెళ్తేనే మీకు బాగా నచ్చుతుంది అనమాట. ఇది 2 స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి, చూద్దాం ఒకసారి. సో నార్మల్గానే వెళ్ళిపోయింది. ఒకసారి మన ఇక్కడ కంప్లీట్ వాటర్ ఉంది, అలానే కొంచెం గుతుకుల కింద కూడా ఉంది. సరే స్కూటర్ ఎలా వెళ్తుందో చూద్దాం.
ఉంది, కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నాయి, ఇది లెవెల్ ఆఫ్ వాటర్ అనేది. సో ఇప్పుడైతే మనం 120 కిలోమీటర్ల వరకు రైడ్ చేయడం జరిగింది అనమాట ఈ స్కూటర్లో. గూగుల్ టైం చూస్తే 5 గంటల 18 నిమిషాలు అయిందండి. మనకి సెకండ్ బ్యాటరీలో ఇంకా 70% బ్యాటరీ లెఫ్ట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా 150 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. గూగుల్ టైం చూసుకున్నట్లయితే సాయంత్రం 6 గంటల 2 నిమిషాలు అయింది. సెకండ్ బ్యాటరీలో ఇంకా 22% అయితే మిగిలి ఉందన్నమాట. రేంజ్ కంటిన్యూ చేద్దాం. బట్ మనకి ఎప్పుడైతే ఆల్మోస్ట్ లైక్ ఇంకా 22% డ్రాప్ వచ్చినప్పుడు స్పీడ్ అనేది చాలా వరకు తగ్గిందండి. సో మ్యాక్సిమం స్పీడ్ 52 అలా వెళ్తుంది అనమాట, అంత మించి అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం గుత్తుకుల రోడ్లో అయితే టెస్ట్ చేద్దామండి. సో మీకు గ్రిప్ అయితే బాగానే ఉంది. నేను ఆల్మోస్ట్ 27 స్పీడ్తోనే అయితే రైడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం స్లో డౌన్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇప్పుడు కొంచెం ట్యూన్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం హార్డ్ అనిపించింది, ఇప్పుడు కొంచెం దాని ట్యూనింగ్ లాగా తెలుస్తుంది నాకు. ముఖ్యంగా 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం వల్ల ముందు వెనకాల కొంచెం మనకు కంఫర్టబుల్గానే అనిపిస్తుంది ఇలా గుత్తుకుల రోడ్డు వెళ్ళినా కూడా. అరౌండ్ ఒక 15 to 23 స్పీడ్ మధ్యలో అయితే నేను రైడ్ చేస్తున్నాను ఇలాంటి రోడ్స్ మీద అయితే. సో మనకి వేరోల్ ప్లస్లో ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇప్పుడు 156 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. గూగుల్ టైం చూస్తే సాయంత్రం 6 గంటల 20 నిమిషాలు అయితే అయిందనమాట. సో మనకి ఇంకా సెకండ్ బ్యాటరీలో ఇంకా 12% అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనకి స్పీడ్ అనేది చాలా వరకు డ్రాప్ అయిపోయిందండి. మనకి ఒక పికప్ ఇచ్చేసరికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అరౌండ్ ఒక 30-35 ఈ రేంజ్ లో వెళ్తుంది అనమాట. అది కూడా మీకు ఫుల్గా థ్రాటిల్ ఇచ్చినప్పుడు అయితే వెళ్తుంది అనమాట. సో నేను ఇక్కడతో అయితే ఇది రెయిన్ టెస్ట్ అయితే ఆపుతున్నాను. మీకు 100% ఒకవేళ డ్రైన్ చేస్తే మీకు ఎంత రావచ్చు అనేది ప్రిడిక్షన్ వేసి ఇప్పుడు వీడియో ఎండింగ్ కంక్లూజన్ అయితే మీకు చెప్తాను. ఇప్పుడు చూస్తే నేను లైట్ ఏం ఆన్ చేయాలి, ఇప్పుడు ఆన్ చేస్తున్నా చూడండి. వితౌట్ లైట్, విత్ లైట్ అనమాట. లో బీమ్, హై బీమ్ స్విచ్. లైటింగ్ విజిబిలిటీ అయితే బాగానే ఉందండి. ఇప్పుడైతే స్కూటర్లో ఏ లైట్ ఆన్ చేయలేదు, ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. చూసరికి ఎంత మనకి స్ప్రెడ్ వచ్చిందో. ఇప్పుడు ఒక లైట్ వేస్తున్నాను, ఫస్ట్ లైట్ అనమాట. ఇది ఫుల్ లైట్. అలానే ఇది లో బీమ్, హై బీమ్ వరకు చాలా డిస్టెన్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఒకవేళ కంప్లీట్ డార్క్ ఉంటే అరౌండ్ ఒక 10 feet అలా వచ్చి చూపిస్తున్నాను అనమాట. బ్యాక్ అయితే మాత్రం ఆ హెచ్ సింబల్ అయితే బాగుంది. మేబీ హెచ్టూర్ని రిప్రజెంట్ చేసే విధంగా హెచ్ లాగా ఉంది అది. సో మొత్తానికి మన హెచ్టూర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ వేరోల్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసామండి. ఇప్పుడైతే నేను మీకు ఓవరాల్గా ఎక్కువ మోడ్లో అయితే ఎంత రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది, రియల్ రేంజ్, అలానే స్పోర్ట్స్ మోడ్లో మేము టెస్ట్ చేసిన స్పోర్ట్స్ మోడ్ సంబంధించిన రేంజ్ కూడా మీకు క్లియర్గా చెప్తానండి. ఎక్కువ మోడ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మేము 13% వరకు 35 kph టాప్ స్పీడ్ అయితే రైడ్ చేసాం. ఫస్ట్ మోడ్లో మేము ఓవరాల్గా 19.3 కిలోమీటర్స్ అయితే రేంజ్ అయితే టెస్ట్ చేసాం అనమాట. ఆ తర్వాత మేము యావరేజ్ ఎస్టిమేషన్ తీసుకున్నాం ఈ 35 kph టాప్ స్పీడ్ ని. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే 2.7 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి 149 కిలోమీటర్ రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. అలానే 1.8 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి 99 కిలోమీటర్ రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా 4.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి 248 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ కండిషన్ చూసుకుంటే నా వెయిట్ 70 kgల వెయిట్ అనమాట. సో 70 kgల వెయిట్ 35 కిలోమీటర్ టాప్ స్పీడ్ యావరేజ్ స్పీడ్ తో వస్తే రియల్ రేంజ్ ఎంత వచ్చే అవకాశం ఉంది. కాకపోతే హెచ్టూర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే వీళ్ళ కొన్ని చార్ట్ లాంటిది ఒకటి అయితే పెట్టారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు ఏ వెయిట్ తో వెళ్తే ఎంత రేంజ్ వస్తుందని చెప్పి ఒక ఎస్టిమేషన్ వేస్తున్నారు. సో అది కూడా మీరు చెక్ చేసుకోండి. రెండోది మేము థర్డ్ మోడ్ లో కూడా టెస్ట్ చేసాం అనమాట. కంప్లీట్ రేంజ్ టెస్ట్ ని ఎక్కువ శాతం థర్డ్ మోడ్ లో టెస్ట్ చేసాం. సో థర్డ్ మోడ్ లో ఎస్టిమేషన్ చూసుకున్నట్లయితే కనుక 55 నుండి 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 2.7 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే కనుక 101 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. 1.8 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ సాయంతో 63.6 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా 4.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 168.3 కిలోమీటర్ల రేంజ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ గమనించిన తర్వాత ఎవరైతే మీకు రేంజ్ కావాలనుకుంటే మాత్రం కొంచెం స్లోగా వెళ్తే కనుక ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. బట్ ఇక్కడ మీరు గమనించాల్సిందంటే చాలా మంది కస్టమర్స్ ఎవరు కూడా ఇంత స్లోగా వెళ్దామని అనుకోరు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేద్దాం అనేసరికి. బట్ మీరు ఫాస్ట్ గా వెళ్దాం అనుకుంటే మాత్రం మీరు 55-60 kph టాప్ స్పీడ్ తో వెళ్ళాలి. బట్ అలా వెళ్తే కనుక మీకు 168 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మరొకసారి చెప్పేది ఏంటంటే మీరు ఒక 70 kgs వెయిట్ ఉండి యావరేజ్ గా 35 kph టాప్ స్పీడ్ తో వెళ్తే కనుక 248 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వీళ్ళ కొత్త ఆఫర్ తో LFP బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే కనుక 71,500 రూపాయలకే 120 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఇస్తున్నారు. ఇదే వేరియంట్ లో బ్యాటరీ
బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకుంటే 1.8 కిలోమీటర్ల కెపాసిటీ అనమాట. అదే మనకి 2.7 కిలోమీటర్ల కెపాసిటీతో వీళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ 180 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ అయితే కనుక 1,10,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. చివరిగా 4.5 కిలోమీటర్ల కెపాసిటీతో 300 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ వేరియంట్ ని 1,44,000 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీకు చెప్తున్న 180 కిలోమీటర్లు 300 కిలోమీటర్ రేంజ్ వేరియంట్స్ మాత్రం ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ తో మాత్రం ఆఫర్ చేస్తున్నారు. ఇక ఓవరాల్ గా కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్ మీద 7 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు. ఎక్స్టెండెడ్ వారంటీ అడిషనల్ పేమెంట్ చేస్తే కనుక 10 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్లకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనే ఒక వీడియో డెడికేటెడ్ గా మన ఈవీ కుర్రాడు ఛానల్ త్వరలో అప్లోడ్ చేస్తాం. ఆ వీడియో కూడా చూడండి. అలానే మన ఈ స్కూటర్ లో మనం 35 కిలోమీటర్ టాప్ స్పీడ్ మొదటి 13% వరకు మాత్రం టెస్ట్ చేస్తాం. దాని తర్వాత మేము థర్డ్ మోడ్ లో షిఫ్ట్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే ఎస్యూర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 300 కిలోమీటర్ రేంజ్ ఏదైతే ఉందో తక్కువ స్పీడ్ తో వెళ్తా వస్తుందని చెప్పారు. సో దాన్ని మేము టెస్ట్ చేయడం కోసం మాకంటూ ఒక రెఫరెన్స్ కిలోమీటర్స్ వస్తే దాని నుంచి ప్రిడిక్షన్ చేద్దాం అనే ఉద్దేశంతో ముందు ఒక 20 కిలోమీటర్స్ వరకు ఎకో మోడ్ లో అయితే టెస్ట్ చేస్తాం అనమాట. దాని తర్వాత మేము థర్డ్ మోడ్ లో షిఫ్ట్ అయ్యాం. దానికి కారణం ఏంటంటే ఇవాళ నేను రేంజ్ టెస్ట్ అనేది యావరేజ్ గా చేసుకున్న 30 నుంచి 45 కిలోమీటర్ టాప్ స్పీడ్ రేంజ్ టెస్ట్ అయితే చేస్తున్నాం అనమాట. సో అందుకనే మళ్ళీ మేము 30 to 45 kph టాప్ స్పీడ్ థర్డ్ మోడ్ షిఫ్ట్ అయ్యి మిగిలిన రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసాం. ఎవరైనా ఎస్యూర్ ఎనర్జీ సంబంధించిన వేర్ వోల్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. వీళ్ళు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.